బెస్ట్ అయితే మేము సెలెక్ట్ షార్ప్ అండి. ఓకే, షార్ప్ ఎంత పడుతుందండి? ఆండ్రాయిడ్ ప్లస్ రివర్స్ పార్కింగ్ కెమెరా అనేది 10 to 15 మినిట్స్లో అయితే మనకి ఇన్స్టాలేషన్ చేస్తారండి. ఇప్పుడు ఆండ్రాయిడ్కి బ్యాక్ సైడ్ ఉన్నటువంటి జాక్ ఫిట్టింగ్ అయితే చేస్తున్నారు. సో నమ్మకమైన సర్వీస్ అందించే షోరూమ్ చూసారు కదా, బాగుంది కదా. సిటీలో తిరిగే వారికి మాత్రం ఇది మస్ట్ అండ్ షుడ్ ఉండాలండి. ఈ స్పీకర్ ఉంది చూసారు కదా, వాళ్ళు సౌండ్ పెంచినప్పుడు గర్రం అంటుంది. అంటే ఈ వీడియో చూసి మీరు ఆన్లైన్లో ఒక ఆండ్రాయిడ్ సిస్టమ్ కొనుక్కొని వచ్చి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నీలు ఆర్ట్స్ ఆటోమొబైల్. ఈరోజు అయితే మనం చాలా ఇంపార్టెంట్ విషయంతో మాట్లాడదాం. అదేంటనేసి అంటే ప్రెసెంట్ అయితే మనం శ్రీ కనకదుర్గ కార్ సీట్ కవర్ వర్క్స్ షాప్ అయితే ఉంది కదా, కార్ యాక్సరీ షాప్. సో ఇక్కడికైతే వచ్చాం అనమాట. ఇటీవల మన నానోకి అయితే సీట్ కవర్స్ అయితే వేసాం కదా ఈ షాప్లోనే. సో ఇప్పుడైతే మనం మన స్విఫ్ట్కి మన వేరాకైతే ఆండ్రాయిడ్కి అయితే అప్గ్రేడ్ అవుతున్నాం అనమాట. సో స్టీరియో సిస్టమ్ అయితే తీసేసి ఆండ్రాయిడ్కి అయితే అప్గ్రేడ్ అవుతున్నాం. సో వీళ్ళ దగ్గర ఉండేటటువంటి అడ్వాన్స్డ్ ఆండ్రాయిడ్ అనేది ఎంత కాస్ట్లో ఉంటుంది, సో ఎలా ఫిక్స్ చేస్తున్నారు, ఇదంతా కూడా ఈ వీడియోలో చూసేద్దాం. వీడియోలకి అయితే వెళ్ళిపోతారండి. ఇటీవల మన నానోకి అయితే సీట్ కవర్స్ ఇక్కడే కుట్టించాం కదండి. వీళ్ళ దగ్గర అన్ని రకాల కార్ యాక్సరీస్ అయితే దొరుకుతాయి అనమాట. ఇది విశాఖపట్నం జైబేరీ ఉంది కదా కార్ షోరూమ్, ఆ డౌన్లో అయితే ఉంటుంది మధ్యలపాలెం. ఈయనేనండి రాజు గారు, ఈ కార్ డెకార్స్ ప్రొపరైటర్ అనమాట. ఈయన చాలా కూల్గా ఉంటారండి ఎప్పుడు కూడా. మీ దగ్గర ఉండేటటువంటి అంటే ఎంత నుంచి స్టార్ట్ అవుతుందండి ఆండ్రాయిడ్ అనేది? 13,000 నుంచి స్టార్ట్ అవుతుంది. 13,000 నుంచి స్టార్ట్ అవుతుంది. ఓకే, కెమెరా ప్యానల్ ఫిక్స్ మొత్తం ఎంటైర్. ఓకే, 13 నుంచి స్టార్ట్ అవుద్ది. సో మన కార్కి అయితే ఏది వేస్తున్నారండి మీరు? నా దగ్గర అయితే నెంబర్ ఆఫ్ బ్రాండ్స్ ఉంటాయండి. గోల్డ్, మ్యూజిక్, బ్లూ జోన్ ఆండ్రాయిడ్, డ్రైవింగ్ అండ్ షార్ప్ అండ్ ఎం ఆడియో అని చెప్పేసి. బెస్ట్ అయితే మేము సెలెక్ట్ షార్ప్ అండి. ఓకే, షార్ప్ ఎంత పడుతుందండి? ఇదైతే మనకి పడే ప్రైస్ విత్ కెమెరా ఫిక్సింగ్ తో 16,500 దగ్గర పడుతుంది సార్. ఓకే, 16,500 వారంటీ, 1 year రీప్లేస్మెంట్ ఉంటుంది. ఇంటర్నల్ ఏమైనా ప్రాబ్లం వస్తే ఓకే ఫిజికల్ గా అయితే ఇవ్వండి. ఓకే ఓకే, ఏహెచ్డి కెమెరా సపోర్ట్ డిఎస్పీ మోడ్ కలిగి ఉంటుంది. సూపర్ క్లారిటీ వస్తుంది. టచ్ కూడా చాలా స్మూత్, మీకు తీసి చూపిస్తుంది. ఓకేనండి. ఇదిగోండి, ఈయన పేరు సురేష్ గారు అండి. ఈయన వీరి దగ్గర ఉన్నటువంటి టెక్నీషియన్ అనమాట. ఈయన ఎంత ఫాస్ట్ అంటే ఆండ్రాయిడ్ ప్లస్ రివర్స్ పార్కింగ్ కెమెరా అనేది 10 to 15 మినిట్స్లో అయితే మనకి ఇన్స్టాలేషన్ చేస్తారండి. మన టైం అయితే అసలు కిల్ అవ్వకుండా. ఈ షార్ప్ ఆండ్రాయిడ్ సిస్టము విత్ ప్యానల్, ఇన్స్టాలేషన్, రివర్స్ పార్కింగ్ కెమెరా మొత్తం కలుపుకొని 16,000కి అయితే వీళ్ళు ఫిక్స్ చేశారు. ఫ్రెండ్స్, ఇది ఆండ్రాయిడ్ సిస్టమ్ స్క్రీన్ అనమాట. 1 year వారంటీతో వస్తుంది. 9 inches స్క్రీన్ అండి ఇది. 2GB ర్యామ్తో వస్తుంది. 16GB ఇంటర్నల్ మెమరీ ఉంటుంది దీంట్లో గూగుల్ మ్యాప్స్ ఓపెన్ చేసినప్పుడు GPS యాంటీనా ఉంటుంది. బ్లూటూత్ మైక్తో పాటు బ్లూటూత్ కనెక్టివిటీ కూడా దీనికి వస్తుందండి. దీనికి 2 USB పోర్ట్లు అయితే వస్తాయండి. దాని తర్వాత రివర్స్ పార్కింగ్ కెమెరా విత్ సెన్సార్లు ఉన్నాయి కదా, వాటికి సంబంధించినటువంటి జాక్స్ అనమాట ఇవన్నీ కూడా. ఈ ఆండ్రాయిడ్ సిస్టమ్ ఇన్స్టాలేషన్ చాలా సింపుల్గా చేసేస్తున్నారండి. ఫస్ట్ అయితే డాష్ బోర్డ్లో ఉన్నటువంటి AC వెంట్స్ ఉన్నాయి కదా, అక్కడ ఉన్నటువంటి ప్యానల్ అయితే తప్పిస్తున్నారు. అక్కడ హజార్డ్ స్విచ్ ఉంది కదా, దానికి ఉన్నటువంటి సాకెట్ అయితే కనెక్షన్ తప్పిస్తున్నారు. మన స్టీరియో సిస్టమ్కి ఉన్నటువంటి జాక్లన్నీ తీసే ముందు స్టీరియో సిస్టమ్ తాలూ స్క్రూస్ అయితే విప్పుతున్నారండి. ఆ బ్యాక్ సైడ్ వైరింగ్ ఉంటుంది కదా, ఇదిగోండి కార్తో వచ్చినటువంటి ఒరిజినల్ స్టీరియో సిస్టమ్ ఏదైతే ఉందో దాన్ని అయితే బయటికి తీస్తారండి. సో దీనికి ఉన్నటువంటి జాక్స్ ఏవైతే ఉంటాయో వాటి కనెక్షన్కే ఈ ఆండ్రాయిడ్ సిస్టమ్ని అయితే కనెక్ట్ చేస్తారు. ఈ స్టీరియో సిస్టమ్ అయితే మనకి ఇచ్చేస్తారు, పట్టుకొని వెళ్ళిపోవడమని. ఈ ఆండ్రాయిడ్ సిస్టమ్ మన ఓల్డ్ స్విఫ్ట్ కార్కి ఫిక్స్ చేయడానికి కావాల్సినటువంటి ప్యానల్ అయితే తీసుకొని వచ్చారు. స్టీరియో సిస్టమ్ తీసిన తర్వాత ఆండ్రాయిడ్ కనెక్ట్ చేయడానికి మన కార్కి ఎక్కడ కూడా వైర్ కటింగ్ చేయకుండా జాక్స్ అయితే ఉంటాయండి ఈ సిస్టమ్కి. ఈ ఆండ్రాయిడ్ సిస్టమ్ సంబంధించిన ఫీచర్స్ అన్ని కూడా బాక్స్ మీద అయితే కనిపిస్తున్నాయి. సో మీరైతే స్క్రీన్ షాట్ తీసి చదువుకోవచ్చు. ఇక్కడ నల్లగా డాట్ పెట్టి ఉంది కదండి, 2GB 16GB అని చెప్పేసి 9 inches. సో అదైతే మనం తీసుకున్నాం. ఈ షార్ప్లో దొరికే మిగతా ఆండ్రాయిడ్ సిస్టమ్ సంబంధించిన డీటెయిల్స్ కూడా ఇక్కడ ఉన్నాయి చూడండి. ఈ ఆండ్రాయిడ్ సిస్టమ్ ప్యానల్ ఫిక్స్ చేయడం చాలా సింపుల్ అండి. బాక్స్ నుంచి ఆండ్రాయిడ్ సిస్టమ్ అయితే తీస్తాము. సో ప్యానల్కి ఫిక్స్ చేయడానికి కావాల్సినటువంటి స్క్రూలు కూడా బాక్స్లోనే ఉంటాయి. స్క్రూలు ఫిట్ చేసేస్తే ఫిక్స్ చేసేయచ్చు. కారు మారినప్పుడు ప్యానల్ మారుతుంది అంతే. చూసారు కదా, ఈ విధంగా ప్యానల్కి అయితే ఆండ్రాయిడ్ సిస్టమ్ అయితే స్క్రూ ఫిట్టింగ్ అయితే చేయడం జరిగిందండి. ఇప్పుడు ఆండ్రాయిడ్కి బ్యాక్ సైడ్ ఉన్నటువంటి జాక్ ఫిట్టింగ్ అయితే చేస్తున్నారు. సో మొత్తం కూడా సాకెట్ టు సాకెట్ ఉంటుంది, ఎక్కడ వైర్ కటింగ్ అయితే ఉండదండి. ఆండ్రాయిడ్ సిస్టమ్ మన వాయిస్ రిసీవ్ చేసుకునేటట్టు ఇంటర్నల్గా ఒక మైక్ ఉంటుంది, ఎక్స్టర్నల్గా కూడా మైక్ అయితే ఫిక్స్ చేస్తారండి. ఇదిగోండి, ఇది GPS యాంటీనా అండి. మన గూగుల్ మ్యాప్స్ యూజ్ చేసేటప్పుడు బాగా ఉపయోగపడుతుంది. ఇది బయటకి ఎక్కడ కనబడకుండా లోపల ఫిక్స్ చేస్తారు. కంపెనీ వైరింగ్కి సిస్టమ్ వైరింగ్ ఇన్సర్ట్ చేస్తున్నాం. ఓకే, మొత్తం సాకెట్ టు సాకెట్. ఓకే, అలాగే యాంటీనా జాక్ కూడా వస్తుంది. మొత్తం ఫిక్స్ చేస్తారు. సురేష్ గారు అయితే కార్ వైరింగ్కి యాంటీనా వైరింగ్కి కనెక్షన్ అయితే ఇచ్చారు, బాగానే ఉంది.
ఈ మిగతా జాకులన్నీ ఉన్నాయి కదా అవన్నీ లోపల పెట్టేశారు కదా, మరి ఆటి సంగతి ఏంటంటే అవి రివర్స్ పార్కింగ్ సెన్సార్లు, రేర్ కెమెరాకి సంబంధించినటువంటి జాక్స్ అనమాట అవి. ఇప్పుడు ఇగ్నిషన్ ఆన్ చేసిన తర్వాత ఆండ్రాయిడ్ సిస్టమ్ అయితే యాక్టివేట్ అయ్యింది చూసారు కదా. సో దీంట్లో ఉన్నటువంటి యాప్స్ ఏంటి, ఫీచర్స్ ఏంటి, వీటన్నిటికి సంబంధించినటువంటి ఇంకో వీడియో డీటెయిల్గా అయితే చేద్దామండి. ఇప్పుడైతే ఇన్స్టాలేషన్ వీడియో మాత్రమే ఇది చూడండి. మన కార్ స్టీరింగ్ దగ్గర కంట్రోల్స్ అయితే ఉన్నాయి కదండి, వాల్యూమ్ అప్ అండ్ డౌన్, ఫార్వర్డ్ బ్యాక్వర్డ్, వీడియో పాజు, మ్యూట్ ఇవన్నీ కూడా ఉన్నాయి కదా, దానికైతే కనెక్ట్ చేస్తున్నారనమాట. ఇంకో వీడియోలో చెప్తాను ఇది ఎలా కనెక్ట్ చేయాలనేది. నమ్మకమైన సర్వీస్ అందించే షోరూమ్. రివర్స్ కెమెరాకి సంబంధించినటువంటి వైర్ అయితే ఇదిగోండి, సైడ్ ప్యానల్ అయితే ఓపెన్ చేశారు కదా, ఓపెన్ చేసి అక్కడ నుంచి అయితే లాగుతారు వెనక్కి. ఇదిగోండి సురేష్ గారు అయితే ఆండ్రాయిడ్ సిస్టమ్ అయితే ఫిక్స్ చేస్తారు కదా. ఈ కుర్రాడు చూశారు కదా, ఈయన అయితే బ్యాక్ సైడ్ ఉన్నటువంటి వైరింగ్ ఇదంతా కూడా సెట్ చేసేస్తాడనమాట. ఈ ఇద్దరు కూడా మంచి టెక్నీషియన్స్ అండి వీరి దగ్గర. కెమెరా ఏదండి సెట్ చేస్తారు? కెమెరా టైప్స్ ఉన్నాయని విన్నాను. 3 టైప్స్ ఉంటాయండి. మీకు ఇచ్చిన హై క్వాలిటీ హెచ్డి నైట్ విజన్ కెమెరా. ఓకే, ఫుల్లీగా మీకు నైట్ విజన్ క్లారిటీగా ఉంటుంది. ఓకే అండి. ఆ కెమెరా అయితేనే దీనికి సపోర్ట్ చేస్తుంది సార్. అయితే ఈ కెమెరా అయితే బ్లర్గా వస్తుంది. ఓకే, మనం రివర్స్ గేర్ వేసేటప్పుడు బ్యాక్ లైట్ అయితే వెలుగుద్ది కదండి, ఆ వైరింగ్ అయితే ఈ కెమెరా కనెక్షన్ అయితే ఇస్తారనమాట. ఎందుకంటే పవర్ అక్కడ నుంచి ఇస్తే రివర్స్ గేర్ వేసేటప్పుడు యాక్టివేట్ అయినటువంటి పవర్ సప్లై అనేది కెమెరాకి సప్లై అవుద్ది అనమాట. రివర్స్ పార్కింగ్ సెన్సార్స్ ఇన్స్టాలేషన్ అని నీలు ఆర్ట్స్ యూట్యూబ్ ఛానల్ ఒక వీడియో అయితే ఉంది, నానోకి ఫిక్స్ చేశాను. దాంట్లో వైరింగ్ గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. వీరి దగ్గర కొత్త కారు తీసుకుని వస్తే ఆల్ యాక్సరీస్ అవైలబుల్ ఉంటాయండి. వీల్ క్యాప్స్, ఫ్లోర్ మ్యాట్స్, 70 మ్యాట్స్, సౌండ్ సిస్టము, ఆండ్రాయిడ్ సిస్టము, అలాగే డోర్ వైజర్స్, బంపర్లు దేనికైనా తగిలినప్పుడు గీతలు అయిపోకుండా ఉండడానికి బంపర్ ప్రొటెక్షన్ కూడా చూసారు కదా, బాగుంది కదా. సిటీలో తిరిగే వారికి మాత్రం ఇది మస్ట్ అండ్ షుడ్ ఉండాలండి. ఈ రివర్స్ పార్కింగ్ కెమెరా కూడా షార్ప్ కంపెనీదే ఇచ్చారండి. దీని ఇన్స్టాలేషన్ కూడా చాలా సింపుల్ అండి. బ్యాక్ సైడ్ చూసారు కదా వైరింగ్, ఈ వైరింగ్ ప్రకారం అయితే మీరు ఇన్స్టాల్ చేసేయచ్చు. అంటే ఇదంతా కూడా వేరే వ్యవహారం అనుకోండి, వీటి ఇంట్రెస్ట్ ఉన్న అయితే ఇది ఓన్గా చేసుకుంటారు. ఇది కూడా నలుపు ఎరుపు వైర్లో ఒకటి గ్రౌండ్ ఒకటి ఫేస్ కనెక్షన్ అయితే ఇచ్చారనమాట. ఇప్పుడు కెమెరా ఫిక్సింగ్ అయితే చేస్తారు. ఇది ఏహెచ్డి కెమెరా అండి. కార్ రివర్స్ చేసేటప్పుడు విజన్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది అసలు. ఈ షాప్లో పరిస్థితి ఎలా ఉంటుందంటే, రాజుగారు సీట్ కవర్లు కొలత వేసేటప్పుడు కళ్ళతో వేసేస్తున్నారు. ఈ సురేష్ గారు చూశారు కదా, జాన్తో కొలత వేసేసి కన్నం పెట్టేస్తున్నారు. ఇది ఎక్కడ మాసరా మామ అన్నట్టు ఉందండి ఈ పరిస్థితి. అంటే అఫ్ కోర్స్ కంటెంట్ ఉన్నాడు, కట్అవుట్తో పని లేదనుకోండి. అంటే వీరికి పర్ఫెక్షన్ ఉన్నప్పుడు టేపు స్కేల్తో పని లేదని అర్థం అనమాట. ఇదిగోండి కెమెరా అయితే పర్ఫెక్ట్ ప్లేస్లో పెట్టారు, ఇంకా లోపలికి వెళ్తుందిలేండి. దాని తర్వాత వైరింగ్ ఎక్కడ తీసాం అక్కడ పెట్టేద్దాం అన్నట్టయితే కుర్రోడు మొత్తం సెట్ చేసేస్తున్నాడు. కెమెరా ఫిక్స్ చేసిన తర్వాత స్క్రీన్ మీద యాంగిల్ అయితే సెట్ చేసుకుంటున్నారు అనమాట, కరెక్ట్గా సెంటరింగ్ ఉందా లేదని చెప్పేసి. మనిషి దగ్గర ఉన్నాడంటే ఈ సెన్సార్లు అరిసి పడేస్తున్నాయండి. ఇప్పుడు ఆండ్రాయిడ్ సిస్టమ్ విత్ సెన్సార్ అటాచ్మెంట్, రివర్స్ పార్కింగ్ కెమెరా అన్నీ ఫిక్స్ అయిపోయినాయి. దాని తర్వాత ఇప్పుడు అసలు సంగతి ఏంటంటే స్పీకర్లు అనమాట. ఎంత ఆండ్రాయిడ్ సిస్టమ్ వేసేసి మరి అంత స్పీకర్ల గురించి ఆలోచిస్తామా? ఫ్రంట్ 2 స్పీకర్లు ఉన్నాయి, వెనక 2 స్పీకర్లు అయితే లేవు. అదొక 2000 ఇచ్చి అయితే కొన్నాను. మరి స్పీకర్ కంపెనీ పేరేంటి అనేది ఆ బాక్స్ మీద అయితే చూడండి. స్పీకర్ సౌండ్ అయితే మాత్రం బాగానే వస్తుంది. మరి స్పీకర్స్ ఇన్స్టాల్ చేయాలంటే డోర్ ప్యానల్స్ అయితే ఓపెన్ చేయాలి కదా. డోర్ ప్యానల్స్ అయితే 2 నిమిషాల్లో వీళ్ళిద్దరు అయితే పీక్ పడేశారనమాట. డోర్కి కూడా సెక్యూరిటీ సిస్టమ్ సంబంధించినటువంటి, పవర్ విండో సిస్టమ్ సంబంధించినటువంటి జాకులు అయితే ఉంటాయి కదా, అవైతే జాగ్రత్తగా తీస్తున్నారండి. చూసారు కదా, బ్యాక్ సైడ్ స్పీకర్స్ అటాచ్మెంట్ కోసం ఎంటీ షెల్ అయితే ఉంది, దానికి ఒక జాక్ కూడా ఉందన్నమాట. వైరింగ్ కనెక్షన్ ముందుగానే ఇస్తారు కంపెనీ వారు. ఆ ఫీమేల్ జాక్ కనెక్ట్ చేసే మేల్ సాకెట్ కనుక స్పీకర్లకు లేకపోయింది అనేసి అంటే ఆ ఫీమేల్ జాక్ తీసేసి అక్కడ ఉన్నటువంటి వైర్లు జస్ట్ ప్లగ్ ఇన్ చేసేయడమేనండి స్పీకర్లకి. స్పీకర్లు ఫిక్స్ చేయడానికి ఎటువంటి స్క్రూ ఫిట్టింగ్ అయితే చేయలేదండి. ట్యాగ్స్ ఉంటాయి కదా, అవి అయితే వేసేస్తున్నారనమాట టైట్గా. మొత్తానికి 2 డోర్లకి 2 స్పీకర్లు బ్యాక్ సైడ్ ఫిట్టింగ్ కంప్లీట్ అయిపోయిందండి. ఈ కుర్రాడు ఇటువైపు, అతను అటువైపు డోర్ ప్యానల్స్ అయితే ఫిక్స్ చేస్తారండి జాగ్రత్తగా. ఇప్పుడు చాలా ఇంపార్టెంట్ విషయం అయితే చెప్తానండి. ఫ్రంట్ డోర్లకు అయితే 2 స్పీకర్లు ఉన్నాయి కదా, అయినా కూడా ఈ ప్యానల్స్ ఎందుకు ఇప్పుతున్నారు అనేసి అంటే సౌండ్ ఎక్కువ పెట్టేటప్పుడు ఏంటంటే గర్రన్ సౌండ్ వచ్చేస్తుంది అనమాట స్పీకర్ల నుంచి. అలా గర్రన్ సౌండ్ వచ్చేటటువంటి ప్రాబ్లమ్ని షార్ట్అవుట్ చేశారు. అది ఏ విధంగా చేశారనేది ఇప్పుడు చూడండి. ఈ స్పీకర్ ఉంది చూశారు కదా, స్పీకర్కి విపరీతమైన ఇసుక అయితే పట్టేసింది అనమాట. దానివల్ల సౌండ్ పెంచినప్పుడు గర్రం అంటుంది. ఒక మైక్రో ఫైబర్ టవల్ అయితే పట్టుకొని నీట్గా క్లీన్ చేస్తారండి. ఇప్పుడు స్పీకర్ పర్ఫెక్ట్లీ ఆల్ రైట్. ఓకేనా గైస్, ఈ విధంగా ఆండ్రాయిడ్ సిస్టము, రివర్స్ పార్కింగ్ కెమెరా, 2 స్పీకర్లు ఇన్స్టాలేషన్ అనేది ఎంత సింపుల్గా చేశారు మీరో చూశారు కదా. అంటే ఈ వీడియో చూసి మీరు ఆన్లైన్లో ఒక ఆండ్రాయిడ్ సిస్టమ్ కొనుక్కొని వచ్చి కార్కి అయితే ఫిక్స్ చేసి వచ్చనమాట. కానీ అలా చేయకండి, పర్ఫెక్ట్ టెక్నీషియన్ దగ్గర అయితే నీట్గా చేయించుకోండి. వారంటీలు అవి కూడా చూసుకోవాలి కదా మనం. ఈ ఆండ్రాయిడ్ సిస్టంలో ఉన్నటువంటి ఫీచర్స్ ఏంటి, వీటి సంగతి ఏంటి అనేది ఇంకో వీడియోలో అయితే చూపిస్తాను. రివర్స్ పార్కింగ్ కెమెరా అనేది విజిబిలిటీ ఎంత బాగుంది, ఇదంతా కూడా ఇంకో వీడియోలో అయితే చూపిస్తాను. గైస్
షార్ప్ ఆండ్రాయిడ్ సిస్టమ్ అయితే సక్సెస్ఫుల్గా ఇన్స్టాలేషన్ అయితే కంప్లీట్ అయిందనమాట. సో ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్ తెలియజేయండి. ఇదైతే మనకి బడ్జెట్లోనే వీళ్ళైతే ప్రొవైడ్ చేస్తారు. ఈ కార్ డెకార్ షాప్ ఎక్కడ ఉంటుందంటే ఇదిగోండి, సో జైబేరి, అక్కడ జైబేరి ఉంటుంది కదా, ఆ డౌన్లో అనమాట. సో ఈ వీడియోని అయితే నేను ఎక్కడితో ఎండ్ చేస్తాను. ఈ వీడియో మీకు నచ్చిందంటే లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. నీలు ఆర్ట్స్ ఆటోమొబైల్ యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్కారం, థ్యాంక్ యూ.